హౌ గ్రానైట్ వర్క్స్ గ్రానైట్ ఎలా పనిచేస్తుంది మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. అంతేకాదు మీరు ఒకవేళ ఏదైనా ప్రమాదంలో గ్రానైట్ దగ్గరికి వస్తే ఏం చేయాలో కూడా తెలుసుకోబోతున్నారు. మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం, గ్రానైట్ పిన్ను తీసి విసురుగానే అది భూమి మీద పడి చాలా ఎక్స్ప్లోడ్ అవుతుంది. గ్రానైట్ లోపటి నుంచి చూస్తే గ్రానైట్ ఒక ప్రాపర్ సైంటిఫిక్ మెకానిజంతో వర్క్ అవుతుంది. అసలు గ్రానైట్లో ఏముంటుందని చూస్తే గ్రానైట్ చుట్టూ 80% ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్తో కవర్ అయి ఉంటుంది. గ్రానైట్ బయట ఒక ఫిల్లింగ్ హోల్ ఉంటుంది. దీని నుంచి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ని నింపచ్చు. మిగిలిన 20% భాగం గ్రానైట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ 20% భాగంలో కెమికల్ సర్క్యూట్ జరుగుతుంది. దీనివల్లే గ్రానైట్ బ్లాస్ట్ అవుతుంది. మనం సినిమాలో చూసి సేఫ్టీ పిన్ తీసి విసరగానే గ్రానైట్ బ్లాస్ట్ అవుతుంది అనేది నిజం కాదు. ఈ సేఫ్టీ పిన్ని స్ట్రైకర్ లెవెల్ కదలకుండా ఉంచడానికి మాత్రమే వాడతారు. గ్రానైట్ పేలడం అనేది మొత్తం ఈ స్ట్రైకర్ లెవెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఎలానో చూద్దాం. గ్రానైట్ మీద ఒక లోడెడ్ స్ప్రింగ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం సేఫ్టీ పిన్ని తీస్తామో అప్పుడు లోడెడ్ స్ప్రింగ్ తిరిగి దాని పైన ఉన్న లివర్ని పుష్ చేస్తుంది. అప్పుడు లివర్ దాని నుంచి డిస్కనెక్ట్ అవుతుంది. అప్పుడు వెంటనే గ్రానైట్ పేలుతుంది. మీరు సేఫ్టీ పిన్ని తీసి హ్యాండ్తో గ్రానైట్ని ఈ పొజిషన్లో 100 సంవత్సరాలు పట్టుకున్నా అది పేలదు. ఎప్పుడైతే మనం గ్రానైట్ని గాల్లోకి విసురుతామో దాంట్లో ఉన్న లోడెడ్ స్ప్రింగ్ లివర్ని పుష్ చేస్తుంది. దాంతో లివర్ గ్రానైట్ నుంచి డిస్కనెక్ట్ అయ్యి స్ట్రైకర్ స్ప్రింగ్ కింద ఉన్న కెమికల్ డీలతో చాలా ఫోర్స్తో కొలైడ్ అవ్వడం వల్ల ఫైర్ క్రియేట్ అయ్యి 4 సెకండ్స్లో డెటోనేటర్ దగ్గరికి చేరుకుంటుంది. డెటోనేటర్లో ఫైర్ క్రియేట్ అయ్యి అది ఎక్స్ప్లోజివ్ మెటీరియల్తో బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు గ్రానైట్ పేలుతుంది. గ్రానైట్ షెల్ అనేది ఒక ప్రత్యేకమైన ఐరన్తో తయారై ఉంటుంది. ఈ గ్రానైట్ బ్లాస్ట్ అయిన వెంటనే ఐరన్ పీసెస్ లా అయ్యి చాలా ఫోర్స్ బాడీలో కుచ్చుకుంటాయి. ఎప్పుడైనా మీ మీదికి గ్రానైట్ విసురితే ఏం చేయాలి అంటే దాని నుంచి 5 మీటర్స్ వరకు దూరం ఉండాలి. ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. నచ్చుంటే లైక్ చేయండి.